వివేకానంద మర్డర్ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లయితే ఈరోజు సునీత టీడీపీ వైపు చూస్తున్నారా, టీడీపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. గత కొన్ని రోజులుగా సునీత కేంద్రంగా కావచ్చు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం కేంద్రంగా కావచ్చు, అనేక కీలక పరిణామాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే సిబిఐ ఇన్వాల్వ్ అయింది. సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డైన సునీత అటు చంద్రబాబు నాయుడిని కలిశారు, అదేవిధంగా ఇటు హోమ్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. సో ఓవరాల్గా ఈ విషయం మీద అయితే మాత్రం కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేందుకైతే సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ఈ అంశం మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. అటు కడపలో కావచ్చు, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు. నిజంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగినట్లయితే సునీత టీడీపీలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ అయితే జరుగుతోంది. అయితే దీంట్లో ఎంత వైబిలిటీ ఉంది, నిజంగానే ఎంత ఫీజిబిలిటీ ఉంది, సునీత నిజంగానే టీడీపీ జెండా కప్పుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా ఇంకొక క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. కానీ ఎట్ ద సేమ్ టైం ఏ టీడీపీ సర్కిల్స్లోనో లేకపోతే టీడీపీ నేతల్లోనో ఇలాంటి చర్చ జరుగుతాయి అనుకోవచ్చు. సో ఈ అంశానికి సంబంధించి సునీత ఎప్పటికైనా టీడీపీలోకి వెళ్లాల్సిందే, టీడీపీలోకి వెళ్తుందని కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తూ ఉంది. ఈవెన్ ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తన తండ్రి కేసులో మాట్లాడిన ప్రతిసారి ఆవిడతోని చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నారంటూ సజ్జల లాంటి వాళ్ళు కమెంట్ చేయడం జరిగింది. ఈవెన్ జగన్ లాంటి వాళ్ళు కూడా కౌంటర్ చేశారు ఆమెకి. చంద్రబాబు నాయుడు మౌత్ పీస్గా సునీత మాట్లాడుతున్నారు అని చెప్పేసి. కాకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ అంశం మీద అడపాదడపా చర్చ జరుగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడల్లా టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఈ విషయంలో ఆయన టార్గెట్ చేస్తున్నప్పటికీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం మాత్రం ఇంతవరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే లేదనుకోవాలి. అలాంటిది ఆల్రెడీ తమ ప్రభుత్వం ఏర్పాటై 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని కూడా టీడీపీ టార్గెట్ అవుతూ ఉంది. కొంతమంది వైఎస్ వివేక అభిమానులు కావచ్చు, కొంతమంది టీడీపీ సింపథైజర్స్ కావచ్చు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అసలు నిజాలు ఏంటో వెలికి తీయాలి, ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టాలి అన్న డిమాండ్ అయితే బాగా వినిపిస్తోంది, జనం నుంచి కూడా వినిపిస్తుంది. కామన్గా మనం ఇటీవల కొన్ని ఛానల్స్లో కావచ్చు, కొంత సోషల్ మీడియాలో కావచ్చు, కూటమి ప్రభుత్వం 1 year పాలన మీద ఏదైనా జనం అభిప్రాయం సేకరణ చేసే క్రమంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లాంటి కీలక అంశాల మీద ఎందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదనే చర్చ అయితే జనం కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఈ చర్చ ఈరోజు హాట్ టాపిక్ అవుతుంది. నిజంగానే అయితే సునీత ఇదే ఒక కొలికి వచ్చినట్లయితే సునీత ఎంతవరకు కూడా టీడీపీలో తన రాజకీయ భవిష్యత్తు చూసుకునే అవకాశం ఉంటుంది, అసలు ఆ స్థాయిలో టీడీపీ నుంచి ఆమెకు రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది అయితే ఒక ప్రధాన చర్చ అనుకోవాలి. అయితే దీనికి పూర్వాపరాలు కూడా మనం కొన్ని తీసుకోవాలి, గతంలో జరిగిన పరిణామాలు కూడా కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. మనకు తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా అందరికంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది తన తమ్ముడైన వైఎస్ వివేకానంద రెడ్డికే. అప్పటికే భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం వివేకానందని దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు. ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంపీగా ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఈయన ఎంపీగా అట్లా పనిచేస్తూ వచ్చారు. సో అలా వైఎస్ వివేక తన అన్నకు అనుంగు ఫాలోయర్గా ఉండేవాళ్ళు. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే వైఎస్ వివేక అంత యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన మీద పూర్తిగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. బట్ 2009 ఎన్నికలు వచ్చేటప్పటికే తన సీటును జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన త్యాగం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ఎంపీ అయ్యారు. సో దురదృష్టవశాత్తు ఆ రోజు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తాను సీఎం అయిన కొన్ని నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే ఈ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే ఆ రోజు వైఎస్ వివేక తన అన్న మరణం తర్వాత కూడా ఆయన కాంగ్రెస్తోనే ఉండే ప్రయత్నం చేశారు. సో కాంగ్రెస్ ఆ స్థాయిలో ఆయన ప్యాంపర్ చేసే ప్రయత్నం కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆ రోజు బై ఎలక్షన్స్ వస్తే పులివెందుల నుంచి వైఎస్ వివేక కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నిలబడడం జరిగింది, ఏకంగా తన వదినైన విజయమ్మ మీదే. దెన్ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు, విజయమ్మ గెలిచింది. ఆ పరిణామాలు జరిగిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వివేక ఆ పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దెన్ అక్కడి నుంచి అప్పుడు కాంగ్రెస్ మనం చూసినట్లయితే ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది, ఆయన మంత్రిని చేసే ప్రయత్నం కూడా చేసింది కాంగ్రెస్. ఇక ఆ తర్వాత 2014 ఎన్నికల సమయానికి వైఎస్ వివేక వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. తన వారసుడైన జగన్మోహన్ రెడ్డి పంచం చేరే ప్రయత్నం అయితే చేశారు. అక్కడి నుంచి కూడా ఆయన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన ఆ ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. తన తల్లిని వైజాగ్ ఎంపీగా నిలబెట్టిన ఆవిడ ఓడిపోవడం జరిగింది. అలా పార్టీలో పూర్తి స్థాయిలో కీలక బాధ్యతల్లో వైఎస్ వివేక ఉండకపోయినా బట్ అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి కోసం, ఆ పార్టీ కోసం కడప కేంద్రంగా ఆయన పనిచేస్తూ వచ్చారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు వివేకానంద రెడ్డికి ఎలాంటి ప్రయారిటీ దక్కిందో, ఆయన ఫ్యామిలీకి ఎలా ప్రయారిటీ దక్కిందో, వెన్ జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన కొత్త పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఆ రోజు వివేక కాంగ్రెస్లో ఉన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలోకి వచ్చిన ఆయన దూరం పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఆ రోజు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఆయన దగ్గర తీసే ప్రయత్నం జరిగింది.
దానిలో భాగంగానే ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసిన 14 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి కడప ఎంపీ కావడం జరిగింది. వన్స్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ అయిన తర్వాత మొత్తం కడపలోని పరిణామాలే కాదు, పులివెందులు లాంటి జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీస్ కూడా అవినాష్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. భాస్కర్ రెడ్డి కూడా అంతే డామినేటింగ్గా ఆ పార్టీ మీద, వైఎస్ కుటుంబం మీద పట్టు సాధించారు వాళ్ళు. ఇక 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే అత్యంత కీలక పరిణామాలు జరిగాయి. కరెక్ట్గా ఎన్నికలకు ముందు తన సొంత ఇంట్లోనే, పులివెందులోని తన సొంత ఇంట్లోనే వార్తల్లో అత్యంత పాశావికంగా వివేకానంద రెడ్డిని హత్య చేశారు. అయితే ఈ హత్య చాలా కలకలం సృష్టించింది ఆ రోజున. దీన్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవద్దని హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ, ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చినా టీడీపీ కామ్గా ఉండిపోయింది. కొంతమంది ప్రభుత్వం తరపున పనిచేసిన అధికారులు కూడా ఆ రోజు బదిలీ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒక అస్త్రంగా మార్చుకున్నారు, ప్రచారాస్త్రంగా. చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఆయన చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టేసి నారాసుర రక్త చరిత్ర పేరుతో ఆయన పేపర్లో కూడా ఎక్కించే ప్రయత్నం చేశారు. దెన్ ఇది ఒక సెంటిమెంట్ అస్త్రంగా 2012 బై ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత వైఎస్ మరణం అనేది ఆయనకి ఎలా ఒక సెంటిమెంట్ అస్త్రంగా ఉండేదో 2019 వచ్చేటప్పటికి తన చిన్నాన్న చావును కూడా ఒక సెంటిమెంట్ అస్త్రంగా ఆయన మార్చుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎంతో వర్కౌట్ అయ్యారు కూడా. అయితే ఎన్నికల తర్వాత ఒక లెక్క, ఎన్నికల ముందు ఒక లెక్క అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశారు. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ రోజు బీజేపీ అండదండలు కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. బట్ ఇలాంటి సమయంలో ఆయన ముందుగా సిబిఐ ఎంక్వైరీ, ఇదే నోట్తోని సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం ఆ సిబిఐ కన్సర్న్ వెనక్కి తీసుకోవడం జరిగింది. అక్కడే జగన్ నిజస్వరూపం ఏంటో సునీత లాంటి వాళ్ళకి తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డితోని ఆమె విభేదించారు. అనేక రకాలుగా తన తండ్రి కోసం ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆమె పనిచేస్తూ వచ్చారు. తన తండ్రి మరణం వెనుక అసలు ఎవరున్నారు, ఈ దోషులు ఎవరు అనేది శోధించే క్రమంలో. ఈ క్రమంలోనే ఏపీలో ఉన్న కేసుని తెలంగాణలో కూడా సక్సెస్ఫుల్గా బదిలీ చేయించుకున్నారు. బట్ ఆల్మోస్ట్ అరెస్టులు కూడా, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. తాడేపల్లిని కూడా ఈ కేసు టచ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీయ పిఐ నవీన్ రెడ్డిని కూడా ఆ రోజు సిబిఐ విచారించింది. ఏకంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిబిఐ అధికారులు కర్నూలు వెళ్తే ఆ రోజు అక్కడ కర్నూలులో వాళ్ళని అడ్డుకునేందుకు లోకల్ పోలీసులను పెట్టి అవినాష్ రెడ్డి అనుకో ఎంత డ్రామా నడిపించారో కూడా మన అందరికీ తెలిసిందే. సో ఒక్కొక్క విషయాలు బయటకు వచ్చే కొద్దీ, సునీత తమ మీద పోరాటం చేస్తునే కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఆమె మీద విష ప్రచారం స్టార్ట్ చేసింది ఆయన టీం. అంతేకాదు ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సునీతని, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని అనేక రకాలుగా టార్గెట్ చేసేవాళ్ళు. ఒక దశలో ఆవిడ చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ అంటూ కూడా వీళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది. అన్ని రకాలుగా ఆమె థ్రెట్ ఉన్నా సరే, అనేక రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టినా సరే ఎక్కడ సునీత వెనకడుగు వేయలేదు. ఆల్మోస్ట్ ఆమె ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి తన తండ్రి హత్య వెనుక గల ఎలాంటి కారణాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మైన్యూట్ థింగ్ని కూడా వదిలిపెట్టకుండా ఆమె డిస్ప్లే చేస్తూ ఉండేవాళ్ళు, ప్రెస్ మీట్లు పెడుతూ ఉండేవాళ్ళు. అలా ఎప్పుడు సునీత వార్తల్లో ఉండేవాళ్ళు. అందుకే ఆమె మీద చాలా సానుభూతి వచ్చింది. అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా అందరూ కూడా ఆమె ధైర్యాన్ని కూడా మెచ్చుకున్న పరిస్థితి. ఈ క్రమంలోనే షర్మిల పీసీసీ హోదాలో ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెతోని సునీత జత కలిశారు. చివరిలో అసలు అవినాష్ రెడ్డి మీద సునీతే పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా, అవసరమైతే ఆమెకి కూటమి నుంచి టికెట్ లభిస్తుందని ప్రచారం జరిగినా షర్మిల మాత్రం ఆమెను కన్విన్స్ చేసి తానే అవినాష్ రెడ్డి మీద పోటీ చేసేందుకు ఆ రోజు బరిలోకి దిగారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళు ఎంతవరకు కాంగ్రెస్ని లీడ్ చేశారు, ఎంతవరకు షర్మిలకి ఓట్ బ్యాంక్ వచ్చింది అనే కంటే మొన్నటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి మెజారిటీ రావడంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా కడప జిల్లాలో ఆల్మోస్ట్ నల్లిఫై అయిపోయిన పరిస్థితిని తీసుకురావడంలో వాళ్ళిద్దరైతే కీలక పాత్ర పోషించారనేది అయితే వాస్తవం. సో ఇక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి చర్చ జరుగుతోంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ మీద అనేక రకాల ప్రచారం జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ అరెస్ట్ అంచుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చారు కాబట్టి. ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక కూడా వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. బట్ ఇవన్నీ ఈ రోజున ఎప్పుడు తెర మీదకి వస్తాయి, ఎప్పుడు కీలకంగా ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది అనే కంటే ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఈ ఇష్యూ మీద సీరియస్ అయిన పరిస్థితి సిబిఐ విషయంలో. అంతేకాదు ఇటీవలే సునీత అటు హోమ్ మినిస్టర్ అనితతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆవిడ కలవడం జరిగింది ఆమె భర్తతో కలిసి. ఈ కేసును ఒక కొలికి తేవాలి అనే క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో త్వరలోనే ఒక క్లారిటీ రాబోతుందంటూ కూడా కీలక ప్రకటన చేశారు. ఈరోజు ఏదైతే మద్యం లిక్కర్ మాఫియా వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పీకల లోతును కూరుకుపోయిన పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం మాత్రం చాలా కీలకంగా మారబోతోంది. అవినాష్ ఇదే తెర మీదకి వచ్చినట్లయితే అవినాష్ అరెస్టు తప్పదు, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న మిగతా వైఎస్ఆర్సీపీ ఫాలోయర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు కూడా జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే ఇది ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు ఆయన పార్టీకి కూడా ఒక థ్రెటన్ కాబోతుంది ఈ కేసు అనేది. సో ఈ క్రమంలోనే ఈ రోజున ఒకవేళ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ప్రభుత్వం కూడా కొన్ని ఆధారాలతో ఇంప్లీడ్ అయినట్టే కేసు విషయంలో. సో చాలా సీరియస్గా ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే
ఇక బీజేపీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఈరోజు ఈ విషయంలో బీజేపీ పెద్ద అడ్డంకులు చెప్తుందని కూడా ఎవరు అనుకోరు. సో ఇదే జరిగితే సునీత టీడీపీలోకి వెళ్ళడం ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతుంది. గతంలో కూడా ఎన్నికల సమయంలో బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో సునీతని టీడీపీలోకి తీసుకొస్తున్నారంటూ కూడా ఆయన్ని ప్రశ్నించుతూ హడావిడి తీసుకొచ్చారు తెర మీదకు. సో ఆ రోజు మనం చూసాం. సో ఈ క్రమంలోనే ఈరోజు సునీత తన పొలిటికల్ ఫ్యూచర్ను కూడా టీడీపీలోనూ అటు కూటమి సర్కారులో వైబిలిటీగా ఉన్న పార్టీలోనూ చూసుకునే ప్రయత్నం చేస్తుంది అనేది ఎన్ని రోజులుగానూ జరుగుతున్న చర్చ. అనేక రకాల చర్చ తన గురించి జరుగుతున్నా ఎక్కడ సునీత ఒక అధికారిక ప్రకటన అయితే దీనికి సంబంధించి చేయటం కానీ ఖండించే ప్రయత్నం కానీ చేయలేదు. సో మరోసారి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం, ఎస్పెషల్లీ కడపలో మహానాడు జరిగిన తర్వాత ఈ కేసు ఎప్పుడైతే మళ్ళీ ఈ విషయం క్లియర్ అవుతా ఉందో త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన మూలాలన్నీ ఒక కొలిక్కి రాబోతున్నాయనే చర్చ కూడా జరుగుతుంది. అవసరమైతే ప్రభుత్వం కూడా ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఇంప్లీడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా నారాసుర రక్త చరిత్ర పేరుతోని ఆయన్ని బొంబార్డ్ చేసే ప్రయత్నం జరిగింది. ఈరోజు ఒక్కొక్కరిగా ఎవరు చంపించారు, అసలు ఎందుకు జరిగింది అనేది దస్తగిరి దగ్గర నుంచి అనేక మంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరున్నారు ఈ కేసు వెనుక అనేది. సో ఈరోజు అందుకే ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితుంది. మరి ఈ కేసు విషయం కొలిక్కి వచ్చినట్లయితే మరి వైఎస్ సునీత రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.